టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో పెద్ద ఒకటి బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. ముఖ్యంగా చరణ్ ఈ మూవీలో ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నాడు అంటే ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఇదివరకు విడుదలైన పెద్ద షార్ట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసింది. రామ్ చరణ్ బుచ్చిబాబు చూపించిన విధానం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా కనెక్ట్ అయ్యాయి. పెద్ద సినిమాలో పెద్ద పెద్ద నటులు నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ మూవీలో జగపతి బాబుకు సంబంధించిన సీన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్, జాన్వీ కపూర్, రావు రమేష్ మధ్య కొన్ని సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పెద్దకి సంబంధించిన వీడియో రిలీజ్ అయినప్పుడు చాలా మందిని తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆశ్చర్యపరిచారు ఏఆర్ రెహమాన్ నుంచి అటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రావడం చాలా మందికి కొత్తగా అనిపించింది. బుచ్చిబాబు విషయానికి వస్తే తన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల డైరెక్టర్గా మారిపోయారు. వైష్ణవ్ తేజ్ కెరీర్కి అద్భుతమైన సక్సెస్ను అందించారు. ఉప్పెన సినిమా తర్వాత ఎన్టీఆర్తో బుచ్చిబాబు సినిమా చేస్తాడని చాలామంది ఊహించారు. అప్పట్లో వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. కానీ కొన్ని కారణాల వలన రామ్ చరణ్తో సినిమాను మొదలుపెట్టాడు. అయితే ఈ సినిమా మీద కూడా ఇప్పుడు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. రంగస్థలం సినిమా చరణ్ కెరీర్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మూవీలో బుచ్చిబాబు ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందని పలు సందర్భాల్లో దర్శకుడు సుకుమార్ తెలిపారు. ఇప్పుడు పెద్దితో ఏ రేంజ్ సక్సెస్ని ఇస్తారనేది చాలామంది ఎదురు చూస్తున్న విషయం. తాజాగా మరొకసారి చరణ్ న్యూ లుక్తో అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకున్నాడు. చరణ్ ఇటీవల RRR ప్రీమియర్ కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. కాస్త ఆలస్యంగా ప్రారంభమైన పెద్ద సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మార్చి 27, 2026న విడుదల చేయాలని బుచ్చిబాబు టార్గెట్గా పెట్టుకున్నాడు. ఖచ్చితంగా సినిమాను అదే తేదీకి విడుదల చేసే విధంగా ప్లాన్ కూడా చేస్తున్నారు. ఇంకా దాదాపుగా సంవత్సర కాలం ఉంది కనుక ఈజీగా షూటింగ్ను పూర్తి చేసే అవకాశాలున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు రేంజ్లో పెద్ద సినిమా ఉంటుందనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్ పాల్గొన్నారు. పెద్దిలో చాలా ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాడు. అది అతని ప్రముఖ కెరీర్లో చిరస్మరణీయమైందనేది. పెద్ద సినిమా కథ కేవలం క్రికెట్ గురించి మాత్రమే కాదని విజయనగరం బ్యాక్డ్రాప్లో ఉత్తరాంధ్ర కల్చర్తో సాగే సినిమా అని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. పెద్ద మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.